మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సొంతగా గెలవడానికి ఇబ్బంది అయింది. కూటమి తప్పలేదు. అటు పక్కన కాంగ్రెస్ కూటమి అవడం, ఎన్సీపీ కాంగ్రెస్ ఉద్ధవ్ థాకరే వాళ్ళని కాదు అనుకున్నప్పుడు క్రిందటిసారి దెబ్బతిన్నారు. కాబట్టి ఈ దఫా అంటే కూటమిగా లేకపోతే వర్కౌట్ కాదని చెప్పి కూటమి కట్టుకున్నారు. ఈ కూటమిలో శరద్ పవార్ నుండి చీలిన అజిత్ పవార్, షిండే నుండి పవార్ నుంచి మన వీడి థాకరే దగ్గర నుంచి చీలినటువంటి షిండే, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడైతే అసలు సమస్య ఏంటంటే షిండేనేమో తను ముఖ్యమంత్రి కాలేదని ఏడుస్తుంటాడు, గొడవ చేస్తుంటాడు. కానీ అజిత్ పవార్ శరద్ పవార్ వారసత్వం కాబట్టి తను శరద్ పవార్ లక్షణాలనే ప్లాన్ చేస్తున్నాడు. శరద్ పవార్ వారసుడిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా ఇప్పటికీ 2 సార్లు ధమ్కీలు ఇచ్చాడు భారతీయ జనతా పార్టీకి. అప్పట్లో మొట్టమొదట ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్రపతి పాలన ఎత్తేసి రాత్రికి రాత్రి ప్రమాణ స్వీకారానికి చేసి తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బల నిరూపణ సందర్భంలో వెళ్ళిపోయి శరద్ పవార్ ఇంట్లో కూర్చున్నాడు. తద్వారా ఒకసారి బీజేపీని దెబ్బకొట్టాడు, పరువు తీశాడు. రెండోసారి మళ్ళీ ఆ తర్వాతన ముందుకు వచ్చి మళ్ళీ అంతా ఓకే అయిన తర్వాతన మళ్ళీ దెబ్బకొట్టాడు. ఈ 2 సార్లు జరిగినా సరే అజిత్ పవార్ని వదలలేదు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అజిత్ పవార్ ఎవరితో గేమ్లు ఆడుతున్నాడో తెలియదు, ఎందుకు గేమ్లు ఆడుతున్నాడో తెలియదు, మరి బీజేపీ ఎందుకు నమ్ముతుందో తెలియదు. శరద్ పవార్ ఆడిస్తున్న ఆటలో పావా తెలియదు. ఇప్పుడు అజిత్ పవార్ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ డబుల్ గేమ్లు ఆడుతున్నాడు. ఏదైతే ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఉందో ఈ బిల్లుకి సంబంధించి తాజాగా తను ఏదైతే నో నాన్ ముస్లిం మెంబర్స్ ఆన్ వక్ఫ్ బోర్డ్ షుడ్ బి అలౌడ్ అన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు తను కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తాను, ప్రధానమంత్రిని కలుస్తాను అని చెప్పి బిగిన్ చేశాడు. అంటే అక్కడ మైనారిటీ బుజ్జిగింపు చర్యలు ప్రారంభించాడు.